ఈ పార్టీ ప్రజలలోంచి పుట్టిన పార్టీ, ప్రజల ఆకాంక్షలు కాంక్షలలో పుట్టిన పార్టీ. ఆ పార్టీయే జై భారత్ నేషనల్ పార్టీ. ఉన్నవి సరిపోవా నాయక? రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగానికి ప్రధానమైన కారణం నా ఉద్దేశంలో ప్రత్యేక హోదా రాకపోవడం. ఒకరేమో ప్రత్యేక హోదా వద్దన్నారు, ప్యాకేజీ ముద్దన్నారు. మరొకరు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు. ఇంకొకరు తలలు తెగిలి పడిపోయినా పర్వాలేదు కానీ హమ్ లడేంగే అన్నారు. హోదా రాలేదు, ప్యాకేజీ రాలేదు, మెడలు వంగలేదు, తలలు తెగి పడింది లేదు. మనకు మిగిలింది నిరుద్యోగం. లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కొత్తగా జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటైంది. ఈ విషయాన్ని విజయవాడ ఆఫీసులో స్వయంగా జేడీఏ ప్రకటించారు. రాజ్యాధికారమే అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుందన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాటల్ని స్ఫూర్తిగా తీసుకుని రాజకీయాల్లో కంటిన్యూ అవుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో మానవ హక్కుల రక్షణ, శాంతి భద్రతలో అదుపులో ఉండే తాను పార్టీ ప్రకటించి ఉండేవాడిని కాదన్నారు. ఇక్కడే జేడీ ప్రకటన పరస్పర విరుద్ధంగా ఉంది. ఓవైపు అంబేద్కర్ స్ఫూర్తితోనే రాజకీయాల్లో కంటిన్యూ అవుతున్నట్లు చెప్తూనే మరోవైపు మానవ హక్కుల రక్షణ, శాంతి భద్రతలో అదుపుతో లేవు కాబట్టి పార్టీ ప్రకటించినట్లు చెప్పాడు. పార్టీ పెట్టడానికి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక కారణం చెప్పుకోవడం సహజమే. కాకపోతే ఇప్పటికే రాష్ట్రంలో చాలా పార్టీలున్నాయి. వాటిలో చాలా వాటికి జనాదరణ లేకపోవడంతో దిక్కుమొక్కు లేకుండా పడున్నాయి. ప్రధాన పార్టీలుగా చెప్పుకోవాలంటే వైసీపీ, టీడీపీ మాత్రమే. బీజేపీ, కాంగ్రెస్, జనసేన చెప్పుకోవడానికి పెద్ద పార్టీలే కానీ జనాలు వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. బీజేపీ, కాంగ్రెస్ పైన ఎన్నికల్లో కనీసం 1% ఓట్ షేర్ కూడా కాలేదు. ఇక వామపక్షాలు, బీఎస్పీ లాంటి పార్టీలకైతే పట్టించుకునే దిక్కులేదు. జనసేనకు పైన ఎన్నికల్లో 5% ఓట్లు వచ్చాయి కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వస్తాయో చూడాలి. ఇక లాయర్ నాయకత్వంలో జైభీం పార్టీ ఒక్కటి ఏర్పాటైంది. దాని ఉనికి ఏమిటో కూడా ఎవరికీ తెలియదు. అలాగే లోక్సత్తా గురించి కూడా పట్టించుకోవడం లేదు. పొంగనూరికి చెందిన రామచంద్ర యాదవ్ నాయకత్వంలో భారత చైతన్య యోజన పార్టీ ఒకటి ఏర్పాటైంది. ఆ పార్టీలన్నీ రాబోయే ఎన్నికల్లో అన్ని సీట్లలో పోటీ చేస్తామని ప్రకటిస్తున్నాయి. ఇప్పుడు జేడీ కూడా తన పార్టీ తరఫున 175 నియోజకవర్గాలను అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించారు. ఇవన్నీ సరిపోయినట్లుగా కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ఉండనే ఉంది. అయితే కొద్ది రోజులుగా ఆ పార్టీ ఎక్కడా చప్పుడు చేయడం లేదు. ఇన్ని పార్టీలుండగా జేడీ కొత్త పార్టీ ఏర్పాటు చేయడమే ఆశ్చర్యంగా ఉంది. మా ప్రజా సంపర్కం ద్వారా ప్రతి ఒక్క అసోసియేషన్ యొక్క సమస్యలేంటి, పరిష్కారాలేంటి అన్నది తెలుసుకొని అవన్నీ కూడా త్వరలో వస్తున్న మా మేనిఫెస్టోలో పొందుపరుస్తాం. బ్రహ్మాండమైన సేవలు అందిస్తున్నారు గ్రామీణ ప్రాంతంలో. దాన్ని ఇంకా ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్నది జై భారత్ నేషనల్ పార్టీ ఖచ్చితంగా ఆలోచిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.